హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎంతో వెయిట్ చేస్తున్న ఓఎంఆర్ షీట్ అయితే రిలీజ్ అయింది. సో neet.nta.nic.inలో ఈ లింక్ని అయితే ఓపెన్ చేయండి. వీడియో చూసే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెయిడ్ గైడెన్స్ కోసం మీకు చాలా ఈజీగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఈ లింక్ మీద ప్రెస్ చేయగానే మీరు neet.nta.nic.inలో ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే మీకైతే ఈ లాగిన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఈ పేజ్ అయితే వస్తుంది, మీకు ఓపెన్ అవుతుంది. మీరు కిందికి వస్తే వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ అని కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ అని అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓఎంఆర్ షీట్ అయితే వస్తుంది. మీ ఓఎంఆర్ కనిపిస్తుంది నెక్స్ట్ వెంటనే. సో దీన్ని అయితే మీరు సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రెడ్ అంటే ఏమని రీడ్ చేసింది, మీ ఓఎంఆర్ని సిస్టమ్ ఎలా రీడ్ చేసింది. సో మీరు ఇది పెట్టారు, సరే ఇది కరెక్ట్ రీడ్ చేసిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రెడ్ అండ్ ఇదంతా దీని మీద టిక్ చేసేసి క్లిక్ హియర్ టు వ్యూ ద అండ్ ఛాలెంజ్ ద రెస్పాన్స్. సో ఆ రెస్పాన్స్ను కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ మీరు ఏం పెట్టారు అనేది ప్రతి ఒక్కటి అయితే వస్తుంది. సో ఈ విధంగా నేను ఒక వేరే స్టూడెంట్ ఇది, సో ఇక్కడ విడిచిపెట్టాడు, ఇక్కడ 3 పెట్టాడు, ఇక్కడ 2 పెట్టాడు, సో సంథింగ్. సో ఇక్కడ మీరు ఈ 2కి అయితే ఇది పెట్టలే, నేను వేరే పెట్టాను అనుకుంటే ఏం పెట్టారు అనేది ఇక్కడ టిక్ చేయండి. ఓకే, సో ఏం పెట్టారు అనేది టిక్ చేయండి. ఒకవేళ ఏది పెట్టకుంటే నన్ ఆఫ్ దిస్ అని పెట్టండి. సో సింపుల్. సో మీరు ఒకవేళ మీరు ఇక్కడ ఏం పెట్టనట్టు వస్తుంది, మీరు ఒకవేళ 1 పెట్టుంటే దీన్ని టిక్ చేయండి. దాన్ని టిక్ చేసి మీరు ఫైనల్గా సబ్మిట్ చేయండి. ఈ ఛాలెంజెస్ అంటారు, ఈ ఛాలెంజెస్కి 15th వరకు టైం ఉంది. సో ఇంకా జస్ట్ రేపు ఎల్లుండి వరకు 15th వరకు అయితే టైం ఉంది, గమనించండి. 15th వరకు మాత్రమే ఉంది. సో ఈ రెస్పాన్సెస్ ఆ విధంగా మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వెంటనే కీ వస్తుంది. ఆ వెంటనే రిజల్ట్ కూడా 16th or 17th రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సింపుల్, లాగిన్ అయిపోయి కిందికి వచ్చాక ఓఎంఆర్ రీడ్ చేయండి. ఆ తర్వాత ఇదంతా ఛాలెంజ్ అయితే అప్లై చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఇనిషియల్ కీతోని క్లియర్గా చూసుకోవచ్చు మీ రెస్పాన్సెస్. మీ కీ పక్కన పెట్టుకోండి అండ్ మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా స్టూడెంట్స్ చూడకుంటే కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదైతే ప్రాసెస్.